వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూబ్ వ్యూవర్స్. ఈరోజు అయితే మనం 2x2 క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. ఇది వెరీ ఈజీ అండ్ మీకు వన్ వీడియోలోనే చెప్పబోతున్నాం. నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే 3x3కి మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్ అయితే తయారు చేశాను. డూ చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్క్రాంబుల్ ఇట్. సో స్క్రాంబుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్టెప్స్ చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఒక ఫేస్ అయితే రెడీ చేయాలి. ఆల్సో ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ రెండు కలర్స్ అంటే ఒక ఫేస్ చేసినప్పుడు వేరే పీసెస్ కూడా ఎలాగే ఉండాలి. వాట్ డూ ఐ మీన్? ఇప్పుడు చూడండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వైట్ పీస్ తీసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ ఏదో ఒకటి తీసుకుందాం, ఓకే. అండ్ దాన్ని మీరు డౌన్లో ఎలా పెట్టుకోండి. అండ్ దానికి రిలేటెడ్ కలర్స్ ఏమున్నాయి, లైక్ రెడ్ అండ్ బ్లూ. సో ఇప్పుడు సిమిలర్లీ రెడ్ యా ఫిర్ బ్లూ ఏదైనా ఒక కలర్ యొక్క పీస్ చూడండి, ఇంక్లూడింగ్ వైట్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు రెడ్ ఉంది అండ్ వైట్ ఉంది. సో మీరు ఎలాంటి పీస్ చూడాలంటే రెడ్ వైట్తో ఉన్న ఒక పీస్, లేకపోతే బ్లూ వైట్తో ఉన్న ఒక పీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి ఉంది, లేకపోతే ఇది ఒకటి ఉంది. సో ఏదో ఒక పీస్ చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్ చేసుకుని ఇప్పుడు మీరు చూడండి ఎక్కడికి వస్తుంది పొజిషన్, ఈ పొజిషన్కి వస్తుంది, ఐ మీన్ ఈ పొజిషన్. సో ఈ పీస్ని ఇక్కడికి తీసుకురండి, ఓకే. అండ్ దీని తర్వాత మీకు ఒక అల్గోరిథం చెప్తాను ఇక్కడ. సో ఆ అల్గోరిథం చేయడమే, అది వచ్చేంత వరకు అల్గోరిథంని రిపీట్ చేయడం ఉంటుంది. దట్ గోస్ లైక్ ఆర్ యూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. మళ్ళీ రిపీట్ చేయండి, ఆర్ యూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్, ఆర్ యూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కలర్ మ్యాచ్ అయిపోయింది. నేనేం మాట్లాడుతున్నానంటే పీసెస్ యొక్క కలర్స్ కూడా ఎలా మ్యాచ్ అవ్వాలి, ఎలా అలైన్ అవ్వాలి, ఓకే, ఫుల్లీ సాల్వ్ అవ్వడానికి. నెక్స్ట్ మళ్ళీ ఏదో ఒకసారి ఏదో ఒక పీస్ తీసుకోండి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇదే తీసుకుందాం, రెడ్ అండ్ వైట్. ఆ పీస్ ఎక్కడైనా ఉందా లేదా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకవేళ కింద ఉందనుకోండి, మీరు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీస్, ఇది ఎగ్జాంపుల్ పర్పస్కి. లైక్ ఇప్పుడు మీరు ఈ రెండు కలర్స్ ఉన్న పీస్ చూస్తున్నారు అండ్ అది ఇక్కడ ఉంది. దాన్ని బయటికి తీయాలంటే జస్ట్ ఇలా పైకని ఎలా అనండి, ఓకే. సో ఇప్పుడు ఈ పీస్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడికి నేను తీసుకొచ్చాను అండ్ సేమ్ అల్గోరిథం. సో వచ్చేసింది. నెక్స్ట్ అగైన్, సో ఈ పీస్ మనకి ఎలాంటి పీస్ కావాలి, ఇప్పుడు గ్రీన్ అండ్ వైట్, అండ్ ఆ పీస్ ఇక్కడ ఉంది. సో ఆ పీస్ ఇక్కడికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని కేసెస్లో ఎలా ఉండొచ్చు, ఎలా అని ఆ పీస్ అక్కడ ఉంటుంది బట్ రాంగ్లీ ఓరియంటెడ్. అప్పుడు కూడా ఈ అల్గోరిథంని జస్ట్ రిపీట్ చేయండి, లైక్ హియర్. సో దీంతో ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది. ఇట్స్ ప్రిటీ సింపుల్, జస్ట్ ఒక్క అల్గోరిథం. అది కూడా అల్గోరిథం ఏం కాదు, జస్ట్ దీన్ని ఒకసారి మూవ్ చేయండి, మళ్ళీ దీన్ని మళ్ళీ రివర్స్, అంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చూడబోతున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో ఒక్కసారి మనం ఫస్ట్ లేయర్ అయిపోగానే మన సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ కార్నర్ పీసెస్ని ఓరియంట్ చేయడం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉంది. సో దానిపైన సేమ్ కలర్ ఉన్న పీస్ అయితే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బ్లూ అండ్ ఆరెంజ్ ఉంది. సో దానిపైన సేమ్ కలర్ది, ఓకే, బ్లూ అండ్ ఆరెంజ్ పీస్ అయితే ఓరియంట్ అయింది. సో దీన్ని మనం ఓరియంటెడ్ పీస్ అంటాం. సో ఇది కూడా ఓరియంట్ అయ్యింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అలా ఓరియంట్ చేయడమే. సో ఈ రెండు పీసెస్ మనం చూసినట్లయితే ఓరియంట్ అయిపోయినాయి, బట్ ఇది అండ్ ఇది ఓరియంట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఒక అల్గోరిథం చెప్తున్నాను, బట్ దానికి మనం ఆ అల్గోరిథం ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఈ రెండు ఓరియంట్ అయి ఉండాలి, వైల్ ఈ మూడు ఓరియంట్ అయి ఉండకూడదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెండు అయిపోయినాయి అండ్ ఈ రెండు అవ్వలేదు. సో మనకి ఈ కేసు వద్దు. సో దీన్ని మూవ్ చేసుకోవాలి, అలా ట్రై చేయండి ఇంకో కలర్తో వస్తుందని. సో ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు ఓరియంట్ అయినాయి, ఈ రెండు అవ్వలే, ఈ రెండు అవ్వలే, సో ఈ రెండు అవ్వలే. సో ఇక్కడ మనం అల్గోరిథంని యూజ్ చేయొచ్చు. అండ్ ఆ అల్గోరిథం ఇక్కడ రాస్తున్నాను మీకు.
So the algorithm goes like this: u r u prime l prime u r prime u prime l. సో ఇప్పుడు చూడండి ఓరియంట్ అయ్యిందా లేదా. సో ఎస్, ఈ రెండు ఓరియంట్ అయినాయి, ఈ రెండు అయినాయి, ఈ రెండు. అది సాల్వ్ అవ్వక్కర్లేదు, ఇలా అన్సాల్వ్డ్ ఉన్నా మనకి ఓరియంట్ అయినట్టే కరెక్ట్గా. ఓకే, సో ఒకవేళ మీకు రాకపోతే ఇంకొకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం 2 టైమ్స్లో అల్గోరిథంని రిపీట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ మన స్టెప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సిమిలర్ టు 3/3. మనం లాస్ట్ స్టెప్ ఇది. జస్ట్ ఇలా రివర్స్ చేసేయండి, దీన్ని రొటేట్ చేసి మనం ఇందడే కార్నర్ పీస్కి ఫస్ట్ లేయర్కి ఒక ఫార్ములా వాడాము, దాన్ని జస్ట్ రిపీట్ చేయండి ఇది సాల్వ్ అయ్యేంత వరకు. సో ఇట్ గోస్ లైక్ దిస్: ఆర్ ప్రైమ్ ఆర్ యూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. మళ్ళీ చేయండి అండ్ ఇక్కడ ఇది సాల్వ్ అయింది. సో భయపడకండి, ఇది అలా అయిపోయిందని స్క్రాంబుల్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏదైతే నెక్స్ట్ అన్సాల్వ్డ్ పీస్ ఉందో దాన్ని ఈ పొజిషన్కి తేవడం, ఎక్కడైతే మనం అల్గోరిథంని అప్లై చేసాం. సో మళ్ళీ అప్లై చేయండి అయ్యేంతవరకు. సో సో ఇక్కడితో మనం క్యూబ్ అయితే సాల్వ్ చేసాం. సో ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ 2 అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో దాన్ని జస్ట్ అది కూడా మూవ్స్ కూడా ఈజీ దాంట్లో. సో హోప్ మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.